వాళ్ళతో ఏమీ చెప్పలేదు. నువ్వే ఏదో ఒకటి చెప్పే. మా అత్తయ్య మీకు పిన్నెలా అవుతుంది? వీడు ఎవరో కాదు సీత, నా అక్క కొడుకు. అక్క కొడుక? నాకు తెలియకుండా నీకు అక్క ఎవరున్నారు చెల్లాయ్? అదే అన్నయ్య, సుభద్రక్క కొడుకు. సుభద్రనా? అవును, మా అమ్మ సుభద్ర. సుభద్ర అని మాకు అక్కున్నట్టు నాకు తెలియదే. బా, అలివేలు పెద్దమ్మ కూతురన్నయ్య. మన చిన్నప్పుడే వాళ్ళు ముంబై వెళ్ళిపోయారు కదా. ఓ, ఆ సుభద్రనా? నువ్వింకా దాంతో టచ్లో ఉన్నావా? అక్క చెల్లెళ్ళు అన్నాక టచ్లో ఉండకుండా ఎలా ఉంటారు మావయ్య? మీ అమ్మకు పెళ్ళయ్యి నువ్వు పుట్టినట్టు కూడా నాకు తెలియదురా. అదో పెద్ద గయ్యాళి. ఇప్పటికీ అలాగే ఉందా? అలాగే ఉంది మావయ్య, ఏమీ మారలేదు. ఓసారి మీ అమ్మకు ఫోన్ చేయి, మాట్లాడదాం. ఇప్పుడు ఎందుకన్నయ్యా? తనతో మాట్లాడి చాలా రోజులైంది కదా. అన్నయ్య, ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడు. సైలెంట్ గా ఉండు, ప్రమాదంలో పడతాం. మీకు అక్క ఉందని, తనకు కొడుకున్నాడని మాకు తెలియనే లేదత్తయ్యా. మీ అందరి గురించి నాకు బాగా తెలుసు. పిన్ని ఎప్పుడూ చెప్తూనే ఉంటుంది. అంటే నేను వీళ్ళమ్మ రెగ్యులర్ గా ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటాం. అందుకే మన గురించి వీళ్ళకి అన్ని విషయాలు తెలుసు. మరి వీళ్ళ గురించి మాకెప్పుడు చెప్పలేదేంటి మహా? చెప్పే అవసరం రాలేదు జన. ఇప్పుడు వీడికి ఇక్కడేదో పనుందంట, వస్తానని నిన్న ఫోన్ చేశాడు. కొన్ని రోజులు ఈ సిటీలో వర్క్ ఉంది బాబాయ్, అందుకే పిన్నిని అడిగి ఈ ఇంట్లో ఉందామని వచ్చాను. నేను ఉండొచ్చు కదా పిన్ని? కొన్ని రోజులు కాకపోతే ఎన్ని రోజులైనా ఉండు గౌతమ్, మాకే ఇబ్బంది లేదు. నువ్వు మహావదన బంధువు అయితే మా అందరికీ బంధువే గౌతమ్. ఇది నీ ఇల్లే అనుకో.